హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే చికెను కాంబినేషన్ కింద మామిడికాయ రెండు కలిపి కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. కారం కారంగా పుల్ల పుల్లగా ఈ చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అదేవిధంగా ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఒక ½ కిలో చికెన్ అయితే తీసుకుని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అదేవిధంగా ఈ విధంగా ఒక సైజు మామిడికాయని తీసుకుని దీన్ని శుభ్రంగా వాష్ చేసి పైన పీల్ మొత్తం తీసేసి ఈ విధంగా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని లవంగాలు, యాలక్కాయ, అదేవిధంగా జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 కప్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఈ విధంగా ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీనిలోకి ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకుని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ విధంగానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా చికెన్ వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేటట్టయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి వాటర్ అనేది మనకి పైకి తేలేంత వరకు దీన్ని అయితే మగ్గనివ్వాలి. దానిపైన మూత పెట్టి వాటర్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఈ విధంగా మగ్గనిచ్చాము. చూసారు కదా, ఈ విధంగా వాటర్ మొత్తం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి 2 స్పూన్స్ కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ ఉన్నప్పుడే మనమైతే యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు ఆల్రెడీ 50% కుక్ అయిపోయిందనమాట చికెన్ అనేది. ఇప్పుడు ఈ విధంగా 2 స్పూన్స్ వరకు కారం వేసుకుని 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ½ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిలోకి తగినంత మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని వీటి మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ కారము, ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేటట్టు ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని ఈ కారం, సాల్ట్ ఇవన్నీ మొత్తం చికెన్కి పట్టేటట్టు మనం ఒక 2 మినిట్స్ అయితే ఇదే విధంగా మగ్గనివ్వాలన్నమాట. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము. ఈ కారం అది మనకి చికెన్కి బాగా పట్టాలి కాబట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. దీనిపైన మూత పెట్టి 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే మనకి కింద అడుగంటుతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత చూసారు కదా అంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మామిడి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలను అయితే 2 నిమిషాల తర్వాత ఈ ముక్కలను అయితే వేసుకోవాలి. మీరు తురిమి పట్టైనా సరే మామిడికాయని అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా ముక్కలు కట్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం ముక్కలు అనేది మనం వేసుకున్నాం కదా, మామిడి ముక్కలు అనేది ఈ విధంగా మొత్తం అయితే చికెన్లో వేసుకొని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి మామిడికాయ అనేది మనకి అసలు కనబడకూడదు అనమాట. మెత్తగా అంత సాఫ్ట్గా ఉడకాలన్నమాట, ఉడికేంత వరకు. ఇప్పుడు మనం కొంచెం వాటర్ని అయితే వేసుకుందాము. ఈ మామిడి ముక్కలు మొత్తం సాఫ్ట్గా గుజ్జు గుజ్జు కింద అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. దీన్ని సిమ్లో పెట్టుకొని పూర్తిగా సిమ్లో పెట్టేసి దీనిపైన మూత పెట్టి మనకు ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే కనుక మనకి మొత్తం మనం వేసిన మామిడి ముక్కలు అనేది అసలు కనబడదన్నమాట. ఆ విధంగా బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. ఆ విధంగా అయిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరని వేసుకుంటే మామిడికాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, పుల్ల పుల్లగా, అదేవిధంగా కారం కారంగా సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. దీన్ని దేనిలోకైనా, బిర్యానీ కానీ, రైస్లో కానీ, చపాతీ కానీ దేనికైనా సరే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మామిడికాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.